హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ప్రైవేట్ టెలికాం కంపెనీల పట్ల జనాల్లో నెగటివ్ అభిప్రాయం పెరిగిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. ఐ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్, బాయ్కాట్ జియో వంటి హ్యాష్ ట్యాగ్స్ బాగా వైరల్ అయిన తర్వాత జియో ఇక నేలకు దిగక తప్పలేదు. సాధారణ పేద మధ్యతరగతి జనాలందరూ కూడా జియో మీద కోపంగా ఉన్నారు అనే విషయం అంబానీ కూడా అర్థం చేసుకున్నాడు. ఇంతకుముందు 1,00,000 మంది యూజర్స్ ఈ జియో నుండి టెలిపోర్ట్ అయితే ఇప్పుడు 2,50,000 మందికి పైగా టెలిపోర్ట్ అవుతున్నారు. ప్రైవేట్ కంపెనీల నుండి చాలా మంది యూజర్స్ బిఎస్ఎన్ఎల్ కి స్విచ్ అవుతూ ఉన్నారు. ఇది ప్రైవేట్ కంపెనీలకు గట్టి దెబ్బ. జనాలు కూడా రకరకాల మీమ్స్ చేస్తూ బిఎస్ఎన్ఎల్ ప్లాన్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. తమ స్నేహితులను మిత్రులను కూడా బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అవ్వమని సలహాలిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ వైపు జనాలు ఆకర్షితమవటానికి కేవలం ప్రైవేట్ కంపెనీలు టెలికాం ఛార్జీలు పెంచడం మాత్రమే కాదు, ప్రైవేట్ కంపెనీలు 5G ప్లాన్స్ కూడా తగ్గించేసరికి జనాలందరూ బిఎస్ఎన్ఎల్ వైపు ఇప్పుడు చూస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ 4G సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు సాధారణ జనాలు కూడా కొనుగోలు చేసే విధంగా తక్కువ ధరకే లభిస్తూ ఉండటం వల్ల అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. అయితే ఇలా రోజుకి లక్షలాది మంది యూజర్స్ ని కోల్పోతున్న జియో చేతులు ముడుచుకుని కూర్చోదు కదా. అందుకనే కొత్త ప్లాన్తో సరికొత్తగా టెలికాం రంగంలోకి దూసుకురాబోతోంది. గతంలో తీసుకున్న నిర్ణయాల మీద మరోసారి ఆలోచన చేస్తోంది. ఎవరైతే జియో సిమ్ కార్డు తీసుకుంటారో వాళ్ళకి 1 నెల రోజుల పాటు అన్లిమిటెడ్ 5G నెట్వర్క్ డేటా ఇచ్చే ఆలోచన చేస్తోంది. ఇది కేవలం యూజర్స్ ని తన వైపు మరోసారి అట్రాక్ట్ చేసుకోవడానికి వేసే పథకం మాత్రమే. జియో కోల్పోయిన యూజర్స్ ని తిరిగి సంపాదించుకోవడానికి ఈ విధంగా ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంది. సాధారణంగా జియో కస్టమర్స్ ఎక్కువగా అర్బన్ ఏరియాకు చెందిన వాళ్లే ఉంటారు. అంటే నగరాల్లో పట్టణాల్లో నివసించే జనాలు ఎక్కువగా జియో ఉపయోగిస్తూ ఉంటారు. వారి కోసం 999 ప్లాన్ తిరిగి యాక్టివేట్ చేసింది జియో. ఎవరైతే ఎక్కువగా ఇంటర్నెట్ డేటాను ఉపయోగిస్తూ ఉంటారో వాళ్లకు ఈ ప్లాన్ చక్కగా సరిపోతుంది. ఇక ఈ ప్లాన్ తీసుకున్న వాళ్ళకి హై క్వాలిటీ హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తోంది. రోజుకి 3GB డేటాను కూడా అందించబోతోంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 100 మెసేజ్లు కూడా పంపించుకునే సదుపాయం ఉంది. 84 రోజుల వ్యాలిడిటీతో ఈ కొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా నగరాల్లో ఉండే జనాలను టార్గెట్ చేసుకుంటూ విడుదల చేసిన ఈ ప్లాన్ గతంలో సూపర్ సక్సెస్ అయింది. కానీ ప్రస్తుతం దీన్ని డీయాక్టివేట్ చేసింది జియో. అయితే యూజర్స్ నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతూ ఉండటంతో ఈ ప్లాన్ తిరిగి యాక్టివేట్ చేసింది. ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్న జియో కంపెనీ మిడిల్ క్లాస్ ప్రజలకు అనుకూలంగా ప్లాన్లను తీసుకురావడానికి ఆలోచన చేస్తోంది. మన దేశంలో ఇప్పుడు కొత్త టెలికాం యాక్ట్ ప్రవేశపెట్టబోతోంది. 180 రోజుల్లో ఈ యాక్ట్ అమలు చేయబడుతుంది అని మన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. టెలికాం సెక్టర్లో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దానిలో మార్పులు తీసుకురాబోతున్నారు. టెలికాం రంగంలో అడ్వాన్స్మెంట్ ని కూడా ప్రమోట్ చేయబోతున్నారు. ఈ టెలికాం యాక్ట్ కి అనుకూలంగా బిఎస్ఎన్ఎల్ కూడా ఇప్పటికే సిద్ధం చేస్తూ ఉన్నారు. అందుకే శరవేగంతో బిఎస్ఎన్ఎల్ కూడా సర్వీస్ మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. గతంలో ఏదైనా సర్వీస్ కంప్లైంట్ చేసినా సరే నెలల కొద్దీ సమస్యలు పరిష్కారమయ్యేవి కావు. ఉద్యోగుల అలసత్వం మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉండేది. నెట్వర్క్ కూడా గతంలో సరిగ్గా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం మాత్రం బిఎస్ఎన్ఎల్ పనితీరు ఎంతగానో మారిపోయింది. ప్రతిరోజు బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన సర్వీస్ ఎలా ఉందో ఒక ప్రత్యేకమైన బృందం మానిటర్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్ని టవర్స్ ఇన్స్టాల్ చేశారు, పని ఎంత ముందుకు వెళ్ళింది, సర్వీస్ ఎలా ఉంది, ఎన్ని నగరాల్లో 4G యాక్టివేట్ అయ్యింది, ఇలాంటి విషయాలన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నారు. కేవలం 6 నెలల్లో 4G నెట్వర్క్ ప్రతి నగరంలో కూడా యాక్టివేట్ అవబోతోంది. ఇక కొత్త టెలికాం యాక్ట్ వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ కి తిరుగులేదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ గ్రామ పంచాయతీలను కనెక్ట్ చేసుకుంటూ యూజర్స్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు యూజర్ ఛార్జీలను భారీగా పెంచేశాయి. గతంలో కంటే ఇప్పుడు 27% వరకు ఛార్జీలు పెరిగిపోయాయి. గతంలో 100 రూపాయలకు మనకు లభించే ప్లాన్ ఇప్పుడు 127 రూపాయలు అయింది. అందుకనే చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. 107 రూపాయల ప్లాన్ తీసుకుంటే 35 రోజుల వ్యాలిడిటీతో పాటు 3GB 4GB డేటాని కూడా మనకు అందిస్తూ ఉంది. 108 రూపాయల ప్లాన్ విషయానికొస్తే ఈ ప్లాన్లో కూడా మనకి మిగిలిన ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్ ప్లాన్ల కంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తూ ఉన్నాయి. 397 ప్లాన్ తీసుకున్నట్లయితే 150 రోజుల వ్యాలిడిటీ మనకు లభిస్తూ ఉంది. వీటితో పాటు అన్లిమిటెడ్ కాల్స్, 2GB 4G డేటా 30 రోజుల పాటు అందిస్తూ ఉంది. 797 బిఎస్ఎన్ఎల్ ప్లాన్ తీసుకున్నట్లయితే 300 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్, 2GB డేటాను అందిస్తూ ఉంది. అది కూడా 60 రోజుల వ్యాలిడిటీని అందిస్తూ ఉంది. బిఎస్ఎన్ఎల్లోనే అత్యంత ఖరీదైన 1999 ప్లాన్ తీసుకుంటే
365 రోజుల వ్యాలిడిటీతో 600 GB ప్రొవైడ్ చేస్తూ ఉంది. అన్లిమిటెడ్ కాల్స్, కాలర్ ట్యూన్స్, వీటితో పాటు కొన్ని యాప్స్ కి సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఇస్తోంది. ప్రస్తుతం టెలికాం కంపెనీలన్నీ యూజర్ ఛార్జీలు పెంచడంతో BSNL ధరలు అందరికీ చాలా చవక అని అనిపిస్తూ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో చాలా మంది డబ్బు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. మంచి సర్వీస్ కోసం మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సర్వీస్ సూపర్ గా ఉంటే రీఛార్జ్ ప్లాన్ ధర ఎంత పెరిగినా సరే వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది నగరాల్లో నివసిస్తూ ఉంటారు. గ్రామాలలో సాధారణ జీవితాలను గడిపే పేద, దిగువ మధ్యతరగతి జనాలు మాత్రం పైసా ఆదా చేయడానికి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. దానికి తోడు గ్రామీణ ప్రాంతాలలో జియో, ఎయిర్టెల్ వంటి నెట్వర్క్ కూడా అందుబాటులో ఉండవు. అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా BSNL డేటా మాత్రమే లభిస్తూ ఉంటుంది. కానీ కొన్ని ప్రదేశాలలో మాత్రం BSNL కవరేజ్ ఉండదు సరికదా, డేటా స్పీడ్ కూడా సరిగ్గా ఉండదు. ఇది BSNL కి మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. కొత్తగా వచ్చిన టెలికాం యాక్ట్ అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి BSNL లో కూడా పెను మార్పులు కనిపించే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. BSNL నెట్వర్క్ మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అందుకనుగుణంగా మానిటర్ కూడా చేస్తూ ఉంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు యూజర్ ఛార్జీలు పెంచడం వల్ల BSNL వంటి ప్రభుత్వ రంగ సంస్థకు ఒక సువర్ణ అవకాశం దొరికింది. అందుకనే రానున్న రోజుల్లో తమ సర్వీస్ ని మరింత మెరుగుపరుచుకోవడానికి BSNL పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా అందుబాటు ధరలతో BSNL కొత్త యూజర్స్ ని కూడా ఆకట్టుకుంటూ ఉంది. దాంతో ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇక మీరు కూడా BSNL కి స్విచ్ అవ్వాలి అనుకుంటే మీరు కేవలం ఒక SMS పంపిస్తే చాలు. PORT అని టైప్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ టైప్ చేసి 1900 కి SMS పంపిస్తే చాలు. ఆ తర్వాత మీకు ఒక యూనిక్ పిన్ కోడ్ లభిస్తుంది. ఇది 15 రోజుల పాటు వ్యాలిడ్ ఉంటుంది. ఈ వ్యాలిడ్ పిన్ కోడ్ నెంబర్ ఉపయోగించి మీరు దగ్గరలో ఉన్న BSNL స్టోర్ కి వెళ్లి BSNL కి షిఫ్ట్ అవ్వచ్చు. రానున్న రోజుల్లో BSNL ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ ఒక గొప్ప టెలికాం సంస్థగా మారబోతోంది. ఈ విషయంలో మీకేమనిపిస్తూ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీరున్న ప్రాంతంలో ఎక్కువగా ఏ నెట్వర్క్ అందుబాటులో ఉందో కూడా మాకు తెలియచేయండి. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నట్లయితే మీ ప్రాంతంలో BSNL నెట్వర్క్ సూపర్ గా ఉందా, లేక ప్రైవేట్ కంపెనీల నెట్వర్క్ మెరుగ్గా ఉందా అనేది కూడా మాకు తెలియచేయండి. ఎందుకంటే ఇది తెలుసుకోవటం అందరికీ చాలా అవసరం. BSNL నిజంగానే గ్రామీణ ప్రాంతాల్లో బాగా వేసిందా లేదా అనేది కూడా అందరికీ తెలుస్తుంది. మా సబ్స్క్రైబర్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో BSNL పనితీరు గురించి కూడా మేము తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాం. మీరుంటున్న ఏరియాలో BSNL నెట్వర్క్ వేగంగా ఉన్నా లేక కవరేజ్ సరిగ్గా లేకపోయినా సరే మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకుంటారనే ఆశిస్తున్నాం. BSNL కి స్విచ్ అవ్వాలా వద్దా అనే విషయం మీద మీరు మీ అమూల్యమైన సలహాలు అందజేస్తారు అని అనుకుంటున్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.